పెంబర్తి రైతులము. చీటకోడూరు నుంచి వచ్చే కాలువ ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. ఈ పోయిన ప్రభుత్వం పట్టించుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకోలే. మాకు ఆ కాలువ సాప్ అయితే మొత్తం మా చెర్లలకు నీళ్ళు వస్తాయి, మా పొలాలు ఎండిపోకుండా అన్ని విధాలుగా మేము మాకు సహకరించవాలి కాబట్టి రైతులందరూ పొలాలు ఎండిపోయి ఒక్కొక్కరు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఈ ఇమ్లెట్ల ఈ కాలువను మీరు పట్టించుకొని కాలువ సాఫ్ చేయగలరు, మాకు చెర్లలకు నీళ్ళు ఇవ్వగలరు. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వము, ఎంపీ గారు మాకు పట్టించుకొని మాకు తొందరగా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా జనగాం మండలం పెంబర్తి గ్రామానికి చెందిన బండ్రు మల్లయ్య. నానాయన 5 ఎకరాలు నాటేశాము. 5 ఎకరాలలో 4 ఎకరాలు ఎండిపోయింది, మొత్తం ఏం లేకుండా. ఉన్న ఇంకో ఎకరం కూడా అటు ఇటు ఉంది. ఈ చెరువు దగ్గర ఉన్నా కూడా మాకు ఫలితం లేకుండా అయిపోయింది. చెర్లలో ఒక్క సుక్క నీళ్ళు లేవు. కెనాల్ కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. దాన్ని కూడా ఓపెన్ చేయలేదు. దాంట్లో నీళ్ళు లేవు. దాంట్లో నీళ్ళు వచ్చినా మా భవిష్యత్తు ఇంకా మంచిగా ఉండొచ్చు. దాంట్లో నీళ్ళు వచ్చినా మేము మోటార్లు వేసుకున్నా, లేకుంటే ఏదైనా బోర్లకు నీళ్ళు వచ్చినా మాకు జర 5 ఎకరాలన్నా వారు. ఇక్కడ ఉన్న రాజులకు అందరికీ నీళ్ళు లేక చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు బాధ చూడలేక అన్నం కూడా తినలేకపోతున్నారు. మా నాన్న కూడా బయకాడికి వచ్చి ఏం చేసుకుంటాడో అర్థమైతలేదు. ఎందుకంటే ఈ పొలాన్ని చూసి మా నాన్న కూడా తిండి చక్కగా తింటలేడు, ఎప్పుడు కంటిన్యూ నిద్రపోతలేడు, ఎప్పుడు చూసినా బాధతోనే ఉంటుండు. అట్లా అని మా నాన్నను కూడా బయకాడ రాణిస్తున్నాం. వచ్చి మేము చూసుకుంటాం, అటు ఇటు ఉన్న దాంట్లో కూడా అటు ఇటు పైపులు అటు తిప్పి ఇటు తిప్పంగా దాన్ని వారిస్తున్నాం, కానీ అది పారేస్తట్లేదు, మొత్తం ఎండిపోతుంది. అంటే పసలం కూడా కట్టేసినాం. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ గారు మా పట్టించుకుంటలేడు. మా పొలాలను కూడా ఇటు సైడ్ వచ్చి చూడలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటివి చూసి పట్టించుకోవాలని మేము కోరుచున్నాము. ఎంపీ కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. మా జనగాం మండలం పెంబర్తి గ్రామంలో చాలా వరకు పొలాలు ఎండిపోతున్నాయి. రైతులందరూ చాలా బాధపడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం చూసి పట్టించుకోవాలని మా విన్నపి కూడా నింపాలి. ఎందుకంటే నీళ్ళు వాళ్ళకు వస్తలేవు, కాలువలు కూడా సక్కలేవు. దయచేసి అవిటికి పట్టించుకోవాలని, చెరువు నింపితే మాలాంటి రైతులు అందరు చాలా బాగుపడతారు. లేకుంటే కథం ఈ రైతు కూడా నాటేసుడు బంద్ అవుతుంది.